విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్ SMS 2లో హాట్మెంట్ బకెట్లు కూలిపోయాయి. స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. చూస్తున్నాం, అక్కడ ప్రస్తుతం మంటలు కూడా కనిపిస్తున్నాయి. అయితే స్టీల్ బకెట్లు ఉంటాయి, అందులో లిక్విడ్ స్టీల్ ఉంటుంది. అది కార్మికుల పైన పడినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం చూస్తున్నాం, ప్లాంట్ SMS 2లో ఈ స్టీల్ లిక్విడ్ ఉండే బకెట్స్ కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ మెల్టెడ్ స్టీల్ మొత్తం కూడా కరిగిన ద్రవ రూపంలో ఉన్న స్టీల్ కాస్త ఇద్దరు కార్మికులపై పడినట్టుగా చెప్తున్నారు. ఆ ఇద్దరు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. లోపలి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. SMS ప్లాంట్ 2 లోపలి దృశ్యాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. లిక్విడ్ స్టీల్ పడి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా సమాచారం. ఇంకా పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, ఇద్దరు కార్మికుల పైన ఈ లిక్విడ్ స్టీల్ పడినట్టు చెప్తున్నారు. వాళ్ళిద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? లోపల ఇంకా ఎంతమంది కార్మికులు ఉన్నారు? మంటలు కూడా అంటుకున్నట్టున్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? పూర్తి సమాచారం ఏంటి నాయుడు? ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఏదైతే ఆ ల్యాండ్ లిక్విడ్ ఉందో అది ఒక్కసారిగా బకెట్ లో ఉన్నది, ఒక్కసారిగా ఆ నేల మీద పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాద సమయంలో చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు. చాలా మంది కార్మికులకు కూడా తీవ్రమైన గాయాలైనట్లు మనకు సమాచారం అందుతుంది. గాయాలైన వారిని స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి అవుతున్న తరలించారు. వారందరికీ కూడా వైద్యం జరుగుతుంది. వారిలో కొంతమంది పరిస్థితి కఠినంగా కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే స్పష్టంగా ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, ఎంతమందికి ప్రమాదం తీవ్రంగా జరిగిందనే విషయాలు మనకి ఆ సేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సమాచారం అందిన వెంటనే ఆ ఘటనా స్థలానికి సైట్ సిబ్బంది కూడా చేస్తున్న మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అది చాలా వేడిగా ఉంటుంది. ఆ ద్రావం ఒక్కసారిగా వలకడంతో ఈ ప్రమాదం సంభవించని చెప్తుంది. అయితే తరచు ఇటువంటి ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నాయి. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి చాలా రోజుల నుండి కార్మికులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు అయితే చాలా రోజులు చెప్తున్నారు. అటువంటి ప్రయత్నం నేను చేయకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే ల్యాండ్ నుండి ఒక స్టీల్ తయారు చేసేందుకు బాగా మరిగిస్తారు. ఆ మరిగించినదంతా కూడా ఒక్కసారిగా ఆ బకెట్ లో నుంచి కింద పడడంతో వణికిపోవడంతో ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం వణికిపోయిన సమయంలో చాలా మంది కార్మికులు కింద పనిచేస్తున్నారు. చాలా మంది మీద కూడా ఈ ద్రవం పడి చాలా మందికి తీవ్ర గాయాలు అయినట్లు మనకు తెలుస్తుంది. స్వామినాయుడు, చాలా హై టెంపరేచర్ ఉంటుంది కదా ఈ మెల్ట్ చేసే టైంలో, 1000 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఊరికే స్టవ్ మీద పెట్టిన గిన్నె ముట్టుకుంటేనే ఏ స్థాయిలో కాలుతుందో మనకు తెలుసు. అలాంటిది ఈ లిక్విడ్ స్టీల్ వాళ్ళ పైన పడింది అని చెప్తున్నారు. ఎలా ఉన్నారు? ఇద్దరు కార్మికుల, ఇంకా ఎంతమంది ఉన్నారు లోపల ఆ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళు? వాళ్ళకి సరైన చికిత్స అందే వాతావరణం ఉందా నాయుడు? ఆ ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. అయితే చాలా మంది మీద ఈ ద్రవం ఒలికిపోయి ఉండొచ్చు. చాలా మందికి కూడా తీవ్ర గాయాలని మనకు తెలుస్తుంది. గాయాలైన వారిని స్టీల్ ప్లాంట్ లో ఉన్న జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మందికి తీవ్రమైన గాయాలు జరిగాయి. కొంతమందికి సీరియస్ గా ఉంది, పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని అక్కడి నుండి మనకి సమాచారం అందుతుంది. మామూలుగా ఈ స్టవ్ మీద కానీ, లేదంటే మనం మంట పెట్టినప్పుడు కానీ, ఏదైనా స్టవ్ మీద ఉన్న వస్తువులు కానీ, లేదంటే పొయ్యి మీద ఉన్న వస్తువులు కానీ ముట్టుకుంటేనే మనకి చాలా వేడిగా ఉంటుంది. అలాంటిది కొన్ని 100,000 డిగ్రీల సెల్సియస్ లో దాన్ని మండిస్తుంటారు. అలాంటి ద్రవం ఒక్కసారిగా మీద నుంచి కింద పడ్డదంటే మనుషుల మీద పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన స్పందించిన తోటి కార్మికులు కానీ, లేదంటే అక్కడ పనిచేసే సిబ్బంది కానీ గాయపడిన వారిని తీసుకుంటే జనరల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. వారికి చికిత్స మాత్రం అయితే అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి తీవ్రంగానే ఉందని కార్మికులు కానీ, లేదంటే అక్కడి నుండి అందుతున్న సమాచారం వల్ల కానీ మనకు తెలుస్తుంది. నాయుడు, ప్రస్తుతం లోపల మంటలు కూడా అంటుకున్నాయి కదా, అవి కంట్రోల్ అయినట్టు చెప్తున్నారా? ప్రస్తుతం సేఫ్ వాతావరణం ఉందా?
లోపల కొంత టెంపరేచర్ కూడా చాలా అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే అంటే ఇది- ఇంటర్నల్ గా ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే ఈ అత్యంత వేడితో ఉన్న ద్రవం ఒక్కసారిగా కింద పడిందో అక్కడ ఒక భయానకమైన వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని కాపాడుకునేందుకు ప్రయత్నించగా కొంతమంది ఎవరి మీద అయితే ఈ ద్రావం పడిందో వాళ్ళు ఆహాకారాలు చేయడం కూడా ఆహాకారం చేసినట్లు కూడా మనకి తెలుస్తుంది. పక్క డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు త్వరగతిన అక్కడికి రావడం, అక్కడ ఉన్న వారిని ఆ ద్రావం పడిన వారిని తీసుకెళ్లి వారిని కాపాడే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇంకా మంటలు అదుపులోకి వచ్చినట్లు గానీ ఆ వేడి గాని అదుపులోకి వచ్చినట్లు గాని మనకి వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి మాత్రం ఫైర్ ఇంజిన్ చేరుకున్నాయి. ఫైర్ ఇంజిన్ చేరుకుని ఏదైతే ఆ ద్రావకాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఆ ద్రావకం అదుపులోకి రావడాన్ని దాన్ని చల్లార్చడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. నాయుడు, ప్రస్తుతం ఈ లోపల పనిచేసే వాళ్ళకి సేఫ్టీ గేర్ ఏమి ఉండదా? అంటే ఎందుకంటే ఇన్ని వేల డిగ్రీ సెల్సియస్ లిక్విడ్ స్టీల్ లోపల ఉంటుంది, ఆ వాతావరణంలో వీళ్ళు పనిచేయాలి కదా, సేఫ్టీ గేర్ ఎంతవరకు ఉంటుంది లోపల పనిచేసే కార్మికులకి? అంటే సేఫ్టీ ఉన్నప్పటికీ కూడా ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని చెప్తున్నారు. లేదంటే ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది కార్మికులు చెప్తున్నారు. అయితే ఇది పడినప్పుడే మాత్రమే ఎంత సేఫ్టీ తీసుకున్నప్పటికీ కూడా అది వేల డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉంటది కాబట్టి ఒక్కసారిగా ఎలాంటి భద్రతా ప్రమాణాలు కానీ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కానీ అది ఒంటి మీద పడితే మాత్రం ఖచ్చితంగా మనిషికి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ సమయంలో వారికి ప్రాణానికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి గాయపడిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, తీవ్రంగా గాయపడిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, వాళ్ళలో ఎంతమంది ప్రాణానికి ఏమైనా హాని కలిగే అవకాశం ఉందా అనే విషయాలు అయితే మనకి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామినాయుడు, లైన్ లో ఉండండి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. లోపల ఈ యూనిట్ లోపల ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా కనబడుతోంది. వేల డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఈ స్టీల్ ని మరిగిస్తారు, అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఘన ఉక్కు కింద మారుస్తారు. ఆ ప్రక్రియలో భాగంగా బకెట్స్ లో ఉంటుంది ఈ లిక్విడ్ స్టీల్ అంతా కూడా. ఆ బకెట్లు ఒక్కసారిగా కూలిపోయినట్టుగా చెప్తున్నారు. దానివల్ల మొత్తం మంటలు అంటుకున్న పరిస్థితి లోపల కనబడుతోంది. SMS-2 యూనిట్ దీన్ని చెప్తున్నారు. అయితే కింద మొత్తం 10ల సంఖ్యలో కార్మికులు ఆ టైంలో వర్క్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇద్దరికి గాయాలనేది అయ్యాయి అనేది ధృవీకరిస్తున్నప్పటికీ కూడా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంటర్నల్ గా లోపల ఈ యూనిట్లలో పనిచేసే వాళ్ళకి సేఫ్టీ గేర్ ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ ఆ సేఫ్టీ గేర్ ఉన్నా కూడా ఈ స్థాయి లిక్విడ్ స్టీల్ పడితే అది ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనే విషయాలు ఇంకా మనకి తెలియాల్సింది. అయితే మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజ్ చేస్తారు అనే దిశగా వార్తల్లో నిలిచిన పరిస్థితి. కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. అయితే చాలా మంది కార్మికుల్ని తొలగించారు. అయితే రెగ్యులర్ గా దీంట్లో సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కానీ ఇవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి, సరైన మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంది అనేది పూర్తి సమాచారం మనకి తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో కార్మికులు వర్క్ చేస్తున్నారు అనేది కూడా మనకి తెలియదు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఒక భారీ ప్రమాదం వార్తల్లోకి రావడం కూడా మనకు కనబడుతోంది. ఉక్కు ఉత్పత్తిలో మంచి స్థానంలో, పేరు తెచ్చుకున్న స్థానంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఏమన్నా ఇన్స్పెక్షన్స్ తక్కువ జరుగుతున్నాయా, లేకపోతే సరైన మెయింటెనెన్స్ లేని కారణంగా ఈ బకెట్స్ లాంటివి కూలిపోయాయా, ఈ డేటా అంతా ఇప్పటికైతే మనకి తెలియదు. కానీ 10ల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు అనే విషయం మాత్రం తెలుస్తోంది. అధికారికంగా 2 గాయపడినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు అనేది చెప్తున్నారు. అయితే ఈ వేల డిగ్రీల సెల్సియస్ లో ఉండే లిక్విడ్ స్టీల్ మీద పడింది అని చెప్తున్నారు. మరి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, ఈ మంటలన్నీ అదుపులోకి వచ్చాయా లేదా అనే వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనకి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తున్నాం. అయితే ఈ SMS-2 యూనిట్ లోపల మాత్రం మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. అర్థం చేసుకోవచ్చు మనం, లిక్విడ్ స్టీల్ అంటే ద్రవ రూపంలో ఉన్న ఉక్కు కింద పడితే ఏ విధంగా ఉంటుందో ఒక వికృత రూపం లేకపోతే ఒక విధ్వంసకర వాతావరణం అయితే మనకి విజువల్లో కనబడుతోంది. లోపలి దృశ్యాలు ఇవన్నీ కూడా భారీ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఫోన్ లైన్ లో ఉన్నారు. నాయుడు, చెప్పండి, లోపలి దృశ్యాలు కొంత భయంకరంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వేల డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉన్న ఉక్కు ఇదంతా కూడా లోపల ఏంటి వాతావరణం నాయుడు, కంట్రోల్ అయిందా? ఇది అర్లీ విజువల్సా? ఇంకా ఏదైతే ఆ ద్రవం ఉందో దాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ద్రవం
పడడం వల్ల ఏర్పడిన మంటలను కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ కూడా ఆ మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి దాన్ని అదుపులోకి తేవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఏదైనా ఒక బిల్డింగ్ అంటుకుందంటే దాన్ని కొన్ని గంటల్లో అదుపులోకి తెచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కానీ ఇది భారీ ప్రమాదం కాబట్టి అది ఎక్కడైతే ద్రవం పడిపోయిందో అక్కడ ఆ మంటలు అంటుకోవడం, అది మిగతా ప్రాంతాలకు విస్తరించడం లాంటివి కూడా జరుగుతాయి. వెంటనే అనుకున్నట్టు దాన్ని అదుపులోకి తేవడం చాలా కష్టమవుతుంది. అయితే పెద్ద ఫైర్ ఇంజిన్లు మాత్రం లోపలికి వెళ్ళాయి, అలాగే కొన్ని అంబులెన్స్లు కూడా లోపలికి వెళ్ళాయి. గాయపడిన వారు మాత్రం బయటికి తీసుకొచ్చి జనరల్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే మంటలను అదుపులోకి తీసుకురావడానికి మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం అంత ఈజీ ఏమీ కాదు. మరి కాసేపట్లో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ ఈ ప్రక్రియ మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారని చెప్తున్నారు. అయితే ప్రమాదం మాత్రం తీవ్రమైందని మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే అది బాగా వేడి చేసుకున్న ద్రవం కాబట్టి ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో పైనుంచి ఖచ్చితంగా వాళ్ళకి తీవ్రమైన గాయాలు అయి ఉంటాయి. ప్రమాదం తీవ్రంగా జరిగే ఉంటుంది. అయితే వారికైతే చికిత్స అందిస్తున్నారు, కానీ వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు నాయుడు, ఎవరితో అయినా మాట్లాడారా? అంటే ఈ ఇన్స్పెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా రెగ్యులర్ బేసిస్ లో జరగాల్సి ఉంటుంది కదా, అవన్నీ ప్రాపర్ గా చేస్తున్నట్టు కార్మికులు కానీ ఇతరులు ఏమన్నా చెప్తున్నారా? అయితే కార్మికులు మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా సిబ్బందిని తగ్గించడం, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ మాత్రము స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వదిలేస్తుంది. పూర్తిగా స్టీల్ ప్లాంట్ నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది, లేదా అమ్మేసే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ ను గాలికి వదిలేసింది. చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం పట్టించుకోలేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మెయింటెనెన్స్ చేయాలి, అలాగే అన్ని విభాగాలను ఆధునీకరించాలి. స్టీల్ ప్లాంట్ స్థాపించి 40 సంవత్సరాల పైన అవుతుంది కాబట్టి అందులో ఉన్న యంత్రాలన్నింటినీ ఆధునీకరించాలని గొగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా అవతరిస్తుంది. ఒకవేళ ప్రమాదం జరిగినా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అందించడానికి కానీ వాళ్ళు కాపాడడానికి కానీ లేదా అటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే అనుమానాన్ని కూడా చాలా మంది కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు. చూస్తున్నాం ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. లిక్విడ్ స్టీల్ 2 కార్మికుల పైన పడినట్లుగా చెప్తున్నారు. ఆ 2 కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఎంతమంది కార్మికులు లోపలున్నారు అనేది తెలియాల్సింది. అయితే ఈ SMS2 యూనిట్ మొత్తం కూడా ప్రస్తుతం మంటలు అంటుకున్నాయి. దీన్ని ఇంకా కంట్రోల్ చేయాల్సిందనే అంశం కూడా ప్రధానంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.